లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ప్రతి దినమునకు కావలసిన వర్తమానాన్ని
దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకు ఎరుక ఉన్నప్పటికీ ఉండకపోయినప్పటికీ ఉదయాన్నే లేవగానే మనం ఎదుర్కొనే సవాళ్ళు ఆయనకు తెలుసు. మరుక్షణమున నీకు నాకు ఏమవుతుందో నీకు నాకు తెలియదు. మరు గడియలో ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమస్యలు వస్తాయో, ఏ శత్రువులు వస్తారో, ఏ సమస్యల మధ్య మనం చిక్కుపడిపోతామో మనకు తెలియదు. కానీ మన కర్త అయిన దేవునికి తెలుసు. కాబట్టి ఆయనతో ప్రారంభిస్తే ఆయన సమస్తము ఎరిగిన వాడు గనుక ఆ సమస్యలకు జవాబు మనకు ఇచ్చి ఆ జవాబుతో మనల్ని నడిపిస్తాడు. ఆ ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కార మార్గాన్ని మనకిచ్చి ఆ మార్గంలో నడిపిస్తాడు. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఒక విధంగా చెప్పాలంటే దేవుని బిడ్డగా ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ టు బిగిన్ విత్ ద లార్డ్. దేవునితో ప్రారంభించడం అనేది ఆవశ్యకం, తప్పనిసరి. అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ or the challenges on your own strength, which may not be sufficient. So for which we need to have the strength and the support from the Lord. So ప్రభుతో ప్రారంభిద్దాం, ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవుడవు నీవు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపా మహదైశ్వర్యమును బట్టి మమ్మల్ని ప్రేమించి దీవించి ఆస్వాదించి అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాల బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు వర్షకంలో ధ్యానం చేస్తుండగా ఎప్పటికి అవసరమైనది అప్పుడు మాకు అనుగ్రహించి దేవుడు కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీరే మాకు కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 17వ కీర్తన 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. వారు అనగా నన్ను లయపరచగోరు దుష్టులు, నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువులు, వారి నుంచి నన్ను కాపాడు. వారు ఎటువంటి వారో తెలుసా? వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. కింద ఫుట్ నోట్స్లో వారు తమ కొవ్వుతో హృదయమును మూసికొనిరి అని. వారు తమ కొవ్వుతో హృదయమును మూసుకొనిరి. కొవ్వు పడితే ఏమవుతుందండి? శరీరాన్ని కొవ్వు పడితే ఒబేసిటీ వస్తుంది. కానీ హృదయాన్ని కొవ్వు పడితే బ్లాక్స్ వస్తాయి. రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఆగిపోతే గుండె ఆగిపోతుంది. సో హృదయంలో కఠినపరుచుకున్నారు అంటే మీకు తెలుసో లేదో, ఈ మధ్య మెడికల్ టెక్నాలజీ ప్రకారం స్టంట్స్ వేస్తుంటారు. నాకు తెలిసిన కొద్ది పరిజ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. ఈ గుండె, ఈ రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అవరోధంగా కొవ్వు చిక్కుకొని ఉంటుంది, లేకపోతే రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది, శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి నేరో అవుతాయి. ఆ నేరో అయినప్పుడు ఆ రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. సో దానికి స్టంట్ వేస్తారు. ఆ స్టంట్ అనేది ఆ యాంజియో ద్వారా లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఆ రక్తనాళాల లోపలికి ఈ స్టంట్ వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ మూసుకుని పోయాయో దాన్ని తోసుకుని వెళ్ళి అక్కడ ఆ రక్తనాళాలు కొవ్వు పోయినప్పుడు తొలగించినప్పుడు అవి వీక్ అవుతాయి. ఆ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఆ స్టంట్ అక్కడ సపోర్ట్గా ఉంటుంది.
అనగా ఒక విధంగా చెప్పాల్సి వస్తే పెన్లో రీఫిల్ ఉంటుంది కదండి, పెన్లో రీఫిల్, ఆ రీఫిల్లో ఇంక్ ఉంటుంది. ఆ ఇంక్ ఎంటీ అయిందనుకోండి, ఖాళీగా ఉంటుంది కదా. సో ఆ ఖాళీగా ఉన్న రీఫిల్ ఒకసారి చూడండి. ఆ రీఫిల్ ఎలా ఉందో, ఆ ఖాళీగా ఉన్న ఆ రీఫిల్ ఎలా ఉందో అలా స్టంట్ లోపలికి పెడతారు. పై భాగంలో రక్తనాళం ఉంటుంది, ఆ రక్తనాళంలో ఈ రీఫిల్ అది చూస్తారు. ఆ రీఫిల్ గుండా పోతుంది. ఆ రీఫిల్ అనేది, ఆ స్టంట్ అనేది కేవలము రక్త ప్రసరణకు మాత్రమే కాకుండా ఆ రక్తనాళములకు అవి చిట్లిపోకుండా, అవి కొవ్వుతో ఉంటాయి, కొవ్వు తొలగించగానే అవి పలచబడిపోతాయి. కాబట్టి కొన్నిసార్లు అది హార్డ్ అయిపోయి గట్టిగా అయిపోయి పగిలిపోతాయి, రక్తనాళాలు చిట్లిపోతాయి. అలా చిట్లిపోకుండా ఉండటానికి ఈ స్టంట్ సపోర్ట్ చేస్తుంది. కాల్వల్లో లేకపోతే ఈ పైప్స్లో సపోర్ట్, 2 పైప్స్ పెట్టి పైన పెడతారు చూసారా, ఆ టైప్లో ఈ స్టంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. రక్తనాళం చిట్లిపోకుండా దానికి ఆధారంగా ఉంటుంది. ఎందుకంటే అది కఠినమైపోయింది, అనగా టెండర్గా ఉండాల్సిన రక్తనాళము గట్టి పడిపోయింది. కాబట్టి టెండర్గా ఉన్నది దాంట్లో ఎలాస్టిసిటీ ఉంటుంది, టెండర్గా ఉన్న దాంట్లో ఎలాస్టిసిటీ ఉంటుంది. కాబట్టి అవి సాగుతాయి లోపలికి పెట్టినప్పుడు. కానీ అవి గట్టిపడ్డప్పుడు లోపలికి పెడితే ఇరిగిపోతాయి, చీలిపోతాయి. సో ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్పాల్సి ఉందంటే, ఇక్కడ వ్రాయబడ్డ మాట, వారు తమ హృదయమును కఠినపరుచుకున్నారు. హార్డ్ హార్టెడ్, గట్టిపడిపోయారండి. ఆ హార్ట్లో, ఆ రక్తనాళాల్లో ఉండాల్సిన ఆ టెండర్నెస్ లేదు, కొవ్వు పట్టిపోయారు. ఆ కొవ్వు తీసేగానే చిట్లిపోతుంది. సో ఆ కఠినపరుచుకున్నారన్నమాట. చాలాసార్లు దేవునికి లేకపోతే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి గల కారణం అంటే ఇది కొవ్వు పట్టిపోవడం. దేవుడు చాలా ఆశీర్వదించాడు చాలామందిని. దేవునికి భిన్నంగా ప్రవర్తించడానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే ద ఫ్యాట్ కంటైన్డ్ హార్ట్, కఠినమైన హృదయాలు అంటారు. ఆ కఠినత్వానికి కారణం కొవ్వు పట్టడం. అది రక్త ప్రసరణకు, అనగా దేవుని వాక్యం, అనగా జీవించడానికి రక్త ప్రసరణ అవసరం. కాబట్టి దేవుని వాక్యం, సజీవమైన వాక్యం ప్రసరించడానికి అవరోధంగా ఉంటుంది, వాక్యాన్ని లోనికి రానివ్వదు. అసలు దేవుడే మాకు అవసరం లేదంట. గతంలో మనం ధ్యానం చేసాము 14వ కీర్తన, అదే రీతిగా 53వ కీర్తనలో అక్కడ రాయబడ్డ మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. అనగా ఆ హృదయంలో దేవునికి, జీవదాత అయిన దేవునికి స్థానం లేదు. దట్ హార్ట్ ఈస్ hardened. The heart is hardened and it is not allowing the life-giving God into their heart. దేవుడు లేడని తమ బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు. సో బుద్ధిహీనులు అనే మాట. సో వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఇర్మియా 9వ అధ్యాయంలో మీ హృదయాలకు సున్నతి చేసుకోండి అంటాడు. ఒకసారి చూద్దాం. 9:25లో అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక, ఏర్పరచబడిన జనాంగం ఇశ్రాయేలు అందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు గనుక, ఆ ఇశ్రాయేల్ అనే మాట పక్కన పెట్టి అక్కడ క్రైస్తవులు అనే మాట పెట్టుకుందాం. క్రైస్తవులు అందరూ హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వారు కారు గనుక, రాబో దినములో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు. ఐగుప్తీయులు యూదావారిని, ఎదోమీలను, అమ్మోనీలను, మోయాబులను గడ్డపు ప్రక్కలు కత్తిరించుకుని అన్య నివాసులైన వారందరినీ నేను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. అలాగే 17వ అధ్యాయంలో కూడా
5వ వచనంలో, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని తన హృదయమును యెహోవా నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. యెహోవాను 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలిగిన వాడు. సో హృదయాన్ని కఠినపరుచుకున్నారు, అనగా కొవ్వుతో హృదయం నిండిపోయింది, వారి నోరు గర్వముగా మాట్లాడుతుంది. 11వ వచనం కూడా చూద్దాం. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. ఆ మాయోను అరణ్య అనుభవాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సో సౌలు అతని అనుచరులు మా అడుగు జాడలు గుర్తుపట్టి, అనగా జిఫీలు చెప్పిన ఆ నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మా అడుగు జాడలు గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేలను కూల్చుటకు గురి చూస్తున్నారు. అరణ్యములో చెట్ల మధ్య అడుగుజాడలు గుర్తుపట్టారంటున్నాడు. ఎలా గుర్తుపట్టగలరంటే, ఆ దట్టంగా ఉన్న ఆ చెట్ల మధ్య కొంతమంది దాదాపు 300 మంది పైన ఉన్నారు దావీదు దగ్గర. వారు ప్రయాణం చేసినప్పుడు ఆ చెట్ల కొమ్మలు ఇరిగిపోతాయి కదండి, చిన్న చిన్న కొమ్మలు ఇరిగిపోతాయి, అక్కడ దారి కనబడుతుంటుంది. అలాగే అరణ్యంలో ఆ నీటి ప్రవాహాలు ఉంటాయి, అదే రీతిగా బురద ఉంటుంది, అడుగు జాడలు కనబడతాయి. సో దావీదును పట్టుకోవడానికి మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను చీల్చుటకు గురి చూచుచూ ఉన్నారు. దట్ వాజ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ డేవిడ్. అటువంటి పరిస్థితుల మధ్య వారు ఒక ఆగ్రహం, అనగా దావీదు పట్ల వారి ఆగ్రహం ఎలా ఉంది అన్న దానికి 12వ వచనంలో, వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలను చాటైన స్థలంలో పొంచు కొదమ సింహాలను వారు ఉన్నారు. హి వాస్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డేంజర్. ఆ ప్రమాదం యొక్క తీవ్రతను దేవుని తెలిసేస్తూ, ప్రభా నీకు ప్రార్థన చేశాను, నీకు మొరపెట్టాను, నువ్వు నా కాపరివి, నన్ను కాపాడాలి, ఇదిగో నా శత్రువులు ఇలా ఉన్నారు నా చుట్టూ, వారి చేతిలోంచి వారి ప్రభావం నుంచి నన్ను కాపాడువాడు నీవే అంటూ చేయబడిన ఈ ప్రార్థన మనకు అన్నమాట. సో హీ వాజ్ రిక్వెస్టింగ్ 13-14 వచనాల్లో, అది రేపు మనం ధ్యానం చేద్దాం. కానీ బిఫోర్ రిక్వెస్టింగ్ గాడ్ టు కమ్ అండ్ రెస్క్యూ, he was describing the hard-heartedness of the enemies around him. తన చుట్టూ ఉన్న ఆ శత్రువుల యొక్క కఠిన హృదయాన్ని, కఠినమనే మాట వాడటానికి ఇంకొక కారణం ఏంటంటే, సాల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ గాడ్స్ విల్, ఎందుకంటే సౌలుకు తెలుసు దేవుడు తనను తృణీకరించాడని. హీ వాస్ ప్రాపర్లీ కమ్యూనికేటెడ్. సమూయేలు స్పష్టంగా చెప్పాడు, సౌలుకు తెలుసు దేవుడు తనను తృణీకరించాడని. అలాగే సౌలుకు తెలుసు దేవుడు దావీదును ఎన్నుకున్నాడని. అదే రీతిగా సౌలు గ్రాహ్యంలో దావీదు బ్రతికుంటే నాకు అపాయం అని తెలుసు. కానీ దావీదు తెలుసుకోలేని విషయం ఏంటంటే, దావీదును సంహరించినంత మాత్రాన తను కాపాడబడతాడా? నన్ను తృణీకరించింది దావీదు కాదు, దేవుడే. ఆ దేవుని చేతిలోంచి నేను కాపాడబడగలనా? ఆ వాస్తవాన్ని సౌలు గుర్తించలేకపోయాడు. బికాస్ వారి హృదయము కొవ్వు పట్టిన హృదయమైంది, కొవ్వుతో నిండి ఉన్నది. వారి హృదయము కఠినపరుచుకున్నాడు. దావీదును చంపాలి అన్న భావన తప్ప, నన్ను నేను కాపాడుకోవాలి, ఏ దేవుడైతే నన్ను తృణీకరించాడో ఆ దేవుని శరణు కోరాలి, ఆ దేవుని ఆశ్రయించాలి, ఆ దేవుని సహాయాన్ని కోరాలి, ఆ దేవుని క్షమాపణ కోరుకోవాలి అన్న కనీస భావన సౌలు జీవితంలో రాలేదు. కారణం ఏంటంటే, హృదయము కఠినపరచబడింది.
వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది. అనగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని తృణీకరించడం అనేది దేవుని ఎన్నికనే తృణీకరించుట అన్న వాస్తవాన్ని గుర్తించక గర్వంగా మాట్లాడటం. సో దావీదు చాలా స్పష్టంగా తన సమస్యను, తన శత్రువుల అనగా తన మీదకి తన ప్రాణాన్ని తీర్చూచే శత్రువుల యొక్క భావనను ప్రార్థన ద్వారా, ఇది ప్రార్థన అని ముందే చెప్పాను, ఇది ఒక ప్రార్థన ద్వారా దేవునికి విన్నవిస్తున్నాడు. సో అల్టిమేట్లీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ సపోర్ట్ ఆర్ ద టైమ్లీ హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుని సహాయం వేడుకుంటున్నాడు. మనకు కూడా ఆయనే సహాయము, ఆయనే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. కాబట్టి దావీదు చేసే ఈ ప్రార్థన మన ఆపత్కాలంలో మన ప్రార్థనగా కూడా ఉండాలని కోరుకుంటూ, మన శత్రువుల బారి నుంచి తప్పించగలిగిన కాపరి ఆయన కాబట్టి ఆ కాపరిని శరణు కోరుదాం. ఆయన రెక్కల కింద మనము భద్రపరచబడదాం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ, నీవు అనుగ్రహిస్తున్న ప్రతి దినపు మాటలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మాకు వినిపించబడుతున్నాయి. ఆలకించి నీ యందలి భక్తి శ్రద్ధలను కొనసాగింపు చేసుకుంటూ మా సమస్యల నుంచి మేము విడిపించబట్టకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి విశ్వాసకి సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.